నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఓవలివ ఒక్క వలే నేను ఉన్నానని భక్తులు అంటున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న మాట అదే. నేనైతే నా దేవుని మందిరంలో, నా దేవుని సంఘంలో పచ్చని ఓలివ మొక్కల వలె ఉన్నాను. మొక్క వలె, చెట్టు వలె కాదు. చెట్టుగా ఉండకూడదు, మొక్క వలె ఉండాలి. చిన్నపిల్లలు ఆటంకపరచగా నా యొద్దకు రానిది ఇలాంటి వాద్యం పరలోక రాజ్యం అనగా మొక్కగానే ఉండాలి, చిన్న బిడ్డగానే ఉండాలి. పెద్దదానిగా నువ్వు వెళ్ళకు, పెద్దవాడిగా నువ్వు వెళ్ళకు. నువ్వు ఎలా వెళ్ళాలంటే చిన్న బిడ్డ మనస్తత్వం కలిగి వెళ్ళాలి, చిన్న బిడ్డగా నువ్వు వెళ్ళాలి, చిన్న బిడ్డ యొక్క హృదయం కలిగి వెళ్ళాలి, చిన్న బిడ్డ యొక్క మనసు కలిగి వెళ్ళాలి, చిన్న బిడ్డ యొక్క జీవితాన్ని కలిగి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. చిన్న బిడ్డ మనస్తత్వం కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంటే, అయ్యా నాయన తండ్రి అబ్బా అని కాదు నువ్వు చేయాల్సిన ప్రార్థన. నేను పాపిని ప్రభువా, నేను ఏం ప్రార్థన చేయాలో తెలియని ప్రభువా, నన్ను అంగీకరించిన ప్రభువా అని మాత్రమే నువ్వు చిన్న బిడ్డ మనస్తత్వం కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించేవాడు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించేవాడు. అలాంటి ప్రార్థన దేవుడికి ఇష్టం. నువ్వు దీర్ఘ ప్రార్థన చేస్తే దేవుడికి ఇష్టం. అందులో చేయాలి, దీర్ఘ ప్రార్థనలో అనేక చేయాలి. కానీ నీ జీవితంలో నీ ప్రార్థన దేవుడు వినాలని మాత్రము దీర్ఘ ప్రార్థన కాదు చేయాల్సింది. చక్కటి చిన్న బిడ్డ మనస్తత్వం కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. అంగీకరింపబడే ప్రార్థన, ఒప్పుకునే ప్రార్థన, వినబడే ప్రార్థన, హృదయాన్ని గోచరించే ప్రార్థన, దేవుడు అంగీకరించే ప్రార్థన, దేవుడి అన్ని దిగి వచ్చే ప్రార్థన ఉండాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటుంది.